రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయునది. మా వలన మేము ప్రకటించాము, మేము క్రీస్తును వెంబడించాము, క్రీస్తు ద్వారా పొందుకున్న ఆ మాటలను, అమూల్యమైన మాటలను మేము మీకు వివరించాం. తద్వారా మీరు అమూల్యమైన విశ్వాసమును పొందారు. ఎలాంటి విశ్వాసమో తెలుసా? అమూల్యమైన విశ్వాసం అండి. ఈనాడు అమెరికా దేశంలో కాలిఫోర్నియాలో సినీ నటులంతా కూడా ఒక ప్రాంతంలో ఉంటారంట. హాలీవుడ్ అంతా కూడా ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ అడవి దగ్గరగా ఉంది కదా, ఆ కారు చుచ్చు వలన ఏమైందంటే అదంతా కూడా తగలబడిపోయింది. తగలబడిపోతే కొన్ని కోట్ల రూపాయలు నష్టం. ఏమన్నా మనుషులు లెక్క కట్టారు, కొన్ని కోట్లు విలువ ఇంత నష్టపోయింది అనుకుంది. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి సోషల్ మీడియాలో, న్యూస్లో. కొన్ని కోట్లు నష్టపోయారు అని చెప్తున్నారు. అంటే మనుషులు కట్టుకున్న బంగళాలు, కొనుక్కున్న బంగారము, వారు కూర్చుకున్నటువంటి వజ్రాలు లేదా రతనాలు, ముత్యాలు, ఇవి విలువగా భావిస్తున్నాడు మనిషి. అందుకనే ఒకదానికి ఒక అంచనా వేసాడు. అంతకంటే విలువైన విశ్వాసాన్ని నీకు ఇచ్చాడు. అది నువ్వు ఇదిగో కోట్లలో లెక్కేయటానికి వీలు పడదు, ఏమండి డాలర్లో లెక్కేయటానికి వీలు పడదు. అది అమూల్యమైనది, నువ్వు లెక్కేయటానికి వీలు కుదరదు. ఏమండి అలాగ లెక్కేయటానికి లెక్కలు సరిపోవు దానికి. అలాంటి విశ్వాసం మనము పొందుకున్నాం. ప్రియమైన వారా, మనం అనుకుంటున్నాం శోధనల చేత, ఇబ్బంది చేత శోధింపబడుతున్నాం, ఏదో స్థితిలో ఉంటున్నప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే ఇదిగో మనం తక్కువ వారం కదా అనుకుంటున్నాం. కానీ మనం పొందిన విశ్వాసం ఎలాంటిదో తెలుసా? అది ఎలా చెల్లించలేనటువంటిది. ఆలోచించండి శ్రీమాన్, అది ఎలా చెల్లించలేనటువంటిది. ఎంత అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని పొందామో మరొక మాటను మనం చూద్దాం ప్రియమైన వారా. ఇంకా యేసు ప్రభు మన కోసం అమూల్యమైనటువంటి